ఈ సోమవతి అమావాస్య రోజు మనం ఏం చేయాలంటే, ఉదయాన్నే తలస్నానం చేసి, ఆ శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం కూడా ఎలా చేయాలంటే, ఒక రాగి చెంబులో కొంచెం వాటర్ తీసుకొని, అందులో కొంచెం నువ్వులేసి, ఆ శివుడికి అభిషేకం చేయాలనమాట. అభిషేకం చేసిన తర్వాత, ఆ పార్వతీ పరమేశ్వరులను ధ్యానం చేసుకొని, దగ్గరలో ఉన్న గుడికి గాని, లేదంటే మనం ఇంట్లో చేసిన తర్వాత ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత, గుడిలో మనకి బయటుంటారు గదా! సో, వాళ్ళకి ఎంతో కొంత దానం చేయడం, మనకెంతో మేలు చేస్తుంది. అదే విధంగా ఈ సంతానం లేని వాళ్ళు గూడా పూజ చేయాలనమాట. అదేంటంటే అన్న పూజ. ఏదన్నా మనకు దగ్గరలో ఉన్న గుడికెళ్ళేసి ఆ పూజారిని అడిగితే ఆయన చెప్తారు. అన్న పూజ అంటే ఆయన చేస్తారు. ఆ పూజ అయిపోయిన తర్వాత ఏదైతే మనకు మధ్యాహ్నం ఉంటదో, అప్పుడు మధ్యాహ్నం ఏదన్నా అనాథాశ్రమం కానీ, లేదంటే బయట ఎవరైనా ఉంటే వాళ్ళు అడుక్కునేవాళ్ళకి కానీ, వాళ్ళకి అన్నదానం చేయటం వల్ల ఈ సంతానం లేని వాళ్ళకి ఎంతో మేలు చేస్తుందనమాట. అలాగే ఏలినాటి శని వల్ల ఎంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ సోమవతి అమావాస్య రోజు పూజ చేపించుకున్న తర్వాత ఎవరికైనా పిల్లలకి స్కూల్ పిల్లలు కావచ్చు, లేదంటే బయట ఆడుకునే పిల్లలు వాళ్ళకి ఏమన్నా బ్యాగులు గానీ, బట్టలు గానీ, లేదంటే విద్యాదానం గానీ ఇలాంటివి చేస్తే ఆ శనిపేట నుంచి విముక్తి లభిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.